తెలంగాణ బీజేపీలో మరో సంచలనం రేగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది తనకు ఎక్కువ కాదని ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవైనా గడ్డిపోజతో సమానమని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా విసిరివేశానని, 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 6 సార్లు అయ్యానని, ఆత్మగౌరవం స్వయం పాలన కావాలని కొట్లాడామని గుర్తు చేశారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, విలువలు సాంప్రదాయాలు అని, దేశభక్తిని వారికి నేర్పించాలన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు తనను చాలా కలిచివేస్తున్నాయని, కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను, సొంత భర్తను చంపుతున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడో జరుగుతున్నాయని అనుకోవద్దని, అది మీ గడపను కూడా తడుతుందని హెచ్చరించారు. ఇక నుంచైనా పిల్లలను జాగ్రత్తగా పెంచాలని పేరెంట్స్కి ఆయన సూచించారు. మహానీయుల విగ్రహాలను పెట్టుకోవడం, జయంతులు వర్ధంతులు చేసుకోవడం అంటే కేవలం ఒక దండ వేసుకోవడానికి మాత్రమే కాదని, వారి చరిత్ర భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని అన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం లక్షల మంది పోరాటాలు చేశారని, ఎన్నో ప్రాణత్యాగాలు జరిగాయని, అవి గుర్తు చేసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆనాడే ఇప్పటి ఐఏఎస్ లాంటి ఉద్యోగం సాధించారని, తన ప్రాణం భారత జాతి విముక్తి కోసం, భరతమాత సంఖ్యలు తెంచడం కోసమే అని గుర్తించి, బ్రిటిష్ వారి దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడారని కొనియాడారు. భారతదేశంలో తన పోరాటం సాధ్యం కాకపోతే వేరే దేశానికి వెళ్లి మరీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మహానీయుడు బోస్ అని ఈటెల రాజేందర్ ఉద్వేగానికి గురయ్యారు. 79 సంవత్సరాల స్వతంత్ర వేడుకల గంభీరత ఈ తరానికి ఎవరికీ తెలియదని, వారు పుస్తకాలు చదవడమే లేదని, చరిత్ర తెలుసుకోలేకపోతున్నారని ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.